సో నేను వెళ్ళాను సార్ అంటున్నా. ఏదో ఒకటి చెప్పి నాకు పంపించేశారు. ఓకే. ఇక్కడి నుంచి ఒక 9 days మళ్ళీ ట్రాక్ స్టార్ట్ అయింది. రోజు కూకట్పల్లిలో 3 రూపాయల ఆటో ఈఎస్ఐ దగ్గర దిగటం, ఈఎస్ఐ నుంచి జీవికి ఎదురు ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆటో దిగటం, 2 ఆటోలు మారాలి, 6 రూపాయలు అయిపోతున్నాయి వన్ సైడ్, వెళ్ళేటప్పుడు వన్ సైడ్ 12 రూపాయలు, 9 రోజులు వెళ్ళిపోతున్నాయి. మనం తీసుకొచ్చిన 1000 రూపాయల్లో మొత్తం ఆల్మోస్ట్ బస్సులకి అట్లకి అయిపోతాయి. ఆటోలే, స్టీరింగ్ ఆటోలు ఉన్నాయి అప్పుడు, పెద్ద పెద్ద పాటలు పెట్టి గోల గోల తీసుకెళ్తుండేవాళ్ళు. అవును. సో 9 days తర్వాత అయినా ఏంట్రా నీ బాధ, నీ గొడవ ఏంట్రా, రోజు వచ్చి ఇందూరాలు నిలబడుతున్నావు, వెళ్ళరా గుంటూరు అంటే, లేదు సార్ అప్పుడైనా ఒక పని చేద్దాం, వీడందరికీ వీడే రిలీజ్ అవ్వాలన్నట్టు నీకు ఒక టెస్ట్ పెడతాం, నీకు రైటింగ్ స్కిల్స్ లేదా టెస్ట్ పెడతారు. నాకు అర్థమైపోయింది, నవ్వుతున్నారు వాళ్ళు. ఇదేదో మళ్ళీ అమ్మకాలు పెట్టే ప్రాసెస్ ఏదో ఉంది. సరే సార్ అని చెప్పారు. ఒక సంఘటన చెప్పి, ఈ సంఘటన యాజ్ ఎ రైటర్ నువ్వు ఎలా రాసుకొస్తావో రాసుకురా, రేపు పొద్దునే రాసుకురా, రాయలేరనిపిస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రైటర్ అనేది చాలా మెచ్యూరిటీ కావాలి ఒక రైటర్ అవ్వాలంటే. రైటర్ అంటే ఏమనుకున్నావురా అంటే మనకి పైగా తెలుగు సినిమాలు తప్ప తమిళ్లో విజయకాంత్ గారు సినిమాలు, ఎవరు కెప్టెన్ ప్రభాకర్ తెలుసు నాకు, విజయ్ గారి సినిమాలు తెలుసు. అదే కెప్టెన్ ప్రభాకర్ అప్పుడు బాగా ఆడింది కదా. ఇలాంటి VHSలు వస్తే తెలుసు మనకి తప్ప థియేటర్కి వెళ్ళి తమిళ సినిమాలు చూసి ఎవరు చూస్తాడు. అంత డబ్బులు కూడా, అంటే మనం తెలుగు సినిమాలకి వెళ్తాం, చూడటం, ఇంటికి వెళ్తాం. వాల్కాన్ అనే ఇంగ్లీష్ సినిమా వస్తే తెలుసు మనకి. టైటానిక్ వచ్చిందంటే అదేదో బాగుందంటే పడవ మునిగిపోద్దా, ఆ జిమ్ సీన్ ఏదో ఉందంటే చూడటం. అవును. ఇంతకు మించి యావరేజ్ ఆడియన్స్ కి అంతగా ఆయన ఆ టైంలో ఆయన కూడా కరెక్ట్. సినిమా రైటర్ నా దగ్గర కూర్చొని మాడాలంటే విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి కదా, సినిమాలు చూసి ఉండాలి, పుస్తకాలు చదివి ఉండాలి. వీటిలో ఏ క్వాలిటీ లేదు, నీకు ఏజు లేదు, మెచ్యూరిటీ లేదు. 19 ఏళ్ళు నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా దిగజాలు. ప్రతి ఒక్కరు తమిళ్ మాట్లాడేస్తున్నాడు, ఒకడు హిందీ మాట్లాడేస్తున్నాడు, ఒకడు ఇంగ్లీష్ గురించి లెక్చర్ చెప్తున్నాడు. సో నీకు అనిపిస్తే నువ్వు మాత్రం దయచేసి ప్లీజ్ బాబు ఇబ్బంది పెట్టకద్దమ్మా, బయలుదేరమ్మా అన్నారు. ఆ టైంలోనే చిన్నికృష్ణ గారు సిస్టర్కి, మా మదర్ చిరకలూరుపేటలో ఎవరి ద్వారా చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు చిన్నికృష్ణ గారికి, అరే ఆ బాబీ అంటే ఏదో తీసుకురా, వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని మన దగ్గరికి వస్తున్నారా అని ఇటు పక్క రికమెండేషన్ స్టార్ట్ అయింది. ఇన్నిటి వల్ల ఆయన పాపం నో చెప్పలేక ఒక టెస్ట్ పెట్టారు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు 12 రూపాయలు బొక్క పెట్టించుకొని నో చెప్పించుకోవడం ఎందుకు, ఈ నైటే వెళ్ళిపోదాం అని అప్పుడు ఫస్ట్ టైం కొంచెం డెసిషన్ తీసుకున్నా. తేలిపోవాలి అసలు మన దగ్గర క్వాలిటీ ఉందో లేదో, సరుకుందా లేదా అని. వాళ్ళు 11ంటికి చెప్పారు రేపు రారా అని. వాళ్ళు 1:10, 1:15 తలుపు తీసేసరికి అక్కడే నిలబడి ఉంటా. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్ ఎదురు రోడ్ నెంబర్ 7లో ఉండేది ఆయన ఇల్లు, ఆయన ఆఫీస్, అన్ని రైటింగ్ అంతా అక్కడే. చూస్తే మనకు కనబడ్డా ఆయన కోపంగా లోపలికి వెళ్ళిపోయారు. భోజనం చేసి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కిరణ్ గారు అనే రైటరు, ఇందాక చెప్పిన వాళ్ళ లిస్టులో ఆయన కూడా నాకు ఏదో చాలా విధాలుగా పాపం మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ కిరణ్ గారు అనే రైటర్. ఓకే. ఏంటి బాబు ఎందుకమ్మా వెయిట్ చేస్తున్నావు అన్నారు. సార్ నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నన్ను పంపి చేయడానికి మీరు ఏదో చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున్న నాకు వద్దు సార్, నైటే బస్ బుక్ చేసుకుంటాను. ఆయన అన్న సీన్ని ఆలోచించుకుంటామన్నారు. ఆ సీన్ ఒక 2 రకాలుగా అనుకున్నాను, నేను 2 రకాలుగా చెప్తాను. రాసుకురమ్మన్నారు. నాకు రాయటం తెలియదు సార్, అసలు సీన్ పేపర్ మనకేం తెలుసు రాయటం, నాకు తెలియదు అసలు. సో అన్ని విధాలుగా మనం సెట్ అవ్వట్లేదని అర్థమైపోయింది. నైట్ నిద్ర పట్టదు నాకు. రేపు మనకు పోస్ట్ లేదంటే అనేది ఐ కాంట్ టేక్ ఇట్. నైట్ ఇవాళే తెలుసుకుందామని నిలబడ్డా. అవును. ఇతను వెళ్ళి చెప్పాడు. ఫైనల్ లోపల పిలిచారు, చెప్పు అన్నారు. ఒకసారి దండం పెట్టుకుని చెప్పేసాను. చెబితే ఆయన చిన్న మౌనం, నిశ్శబ్ద వాతావరణం క్రియేట్ అయింది. ఎవరైనా చెప్పారా మీలో, ఎవరు చెప్పలేదు అంటున్నారు. ఇది నువ్వే అనుకున్నావు ఈ సీన్ అన్నారు. నేనే అనుకున్నాను సార్ అన్న. రేపొద్దున 8 నుంచి వచ్చేసే సిట్టింగ్ అన్నారు. అలా నెక్స్ట్ డే 8 o'clock నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది సినిమా. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఏ మూమెంట్ కూడా ఒక బేస్లెస్ మూమెంట్ కానీ, ఇమోషన్ లేని మూమెంట్ కానీ ఇందులో ఎక్కడ లేదు. ఇది చిన్ని కృష్ణ గారి దగ్గరికి రావడం కానీ, ఆ తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్తో మ్యారేజ్ కానీ, లేకపోతే ఆవిడ తాలూకా రియాక్షన్స్ ఆఫ్టర్ యూ వన్స్ యూ గ్రో అప్ ఇన్ లైఫ్. ఆవిడ మామూలుగా సోదిలే, సాయంత్రం అయితేనేంటి, ఇదైతేనేంటి, అన్నిట్లోని దేర్ ఈజ్ ఎ లైఫ్ రియల్లీ దట్ కెన్ బి అడ్మైర్డ్ రియల్లీ. సో నైస్ బాబీ గారు.
మా ఐ డ్రీమ్ ఛానల్కి ఎంట్రీ ఇచ్చి పైగా ఇంత వివిడ్గా ఇంత ఎక్స్టెన్సివ్గా మీ అనుభవాలు దాచుకున్నవి మర్చిపోనివి అన్నీ చెప్పారు మాకు మా దాంట్లో. అండ్ టుమారో అవర్ వ్యూయర్స్ రియల్లీ విల్ ఎంజాయ్ టు ది లెవెల్ ఆఫ్ ఎ స్కై 100%. అంచేత మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన 109 ఎన్బీకే 109 కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని, మీకు బాలకృష్ణ గారి చాప్టర్లో మీకు కూడా అంత పెద్ద హిట్ వాల్టర్ వీరయ్య లాగా లేదా చిరంజీవి గారు మీకు ఫోన్ చేసి చెప్పినట్టుగా అవన్నీ మీ జీవితంలో జరగాలి. అయితే మీకు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఒక హిట్ ఇచ్చేయాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా. అది ఎప్పుడో ఏంటో ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలన్నట్టు ఈసారి నా కత్తోనే వస్తాను, గట్టిగా కొడతాను సార్. అదే మరి గట్టిగా. వెరీ నైస్, వెరీ నైస్. అదొక్కటి మీకు బాకీ ఉంది. అవును సార్. ఆ బాకీ ఒకటి మీరు క్లియర్ చేసుకోండి. వడ్డీతో సహా వడ్డీతో సహా వడ్డీతో సహా కడతా. చక్రవడ్డీ భూచక్రవడ్డీ అన్ని కలిపి. వెరీ నైస్. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నారు. రియల్లీ 1 or 2 3 4 5 పీపుల్ స్పోక్ టు మీ ఆల్సో ఏదో ఒక సందర్భంలో. నన్ను అడుగుతుంటారు సార్. అవునా? వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది గ్రేషియస్ మెజెస్టిక్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్ నాకే గుర్తు చేసి నా చేత చెప్పించినందుకు. దిస్ ఈస్ మై డియర్ వ్యూయర్స్, ఇది ది బెస్ట్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఎ జీనియస్ డైరెక్టర్. రియల్లీ ఇంత ఈ టైంలో థియేటర్లకి జనాలు వస్తారా రారా అనే ఒక సందిగ్ధావస్థలో సినిమా పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న టైంలో అసలు వాల్టర్ వీరయ్య లాంటి ఒక సినిమా ఒక సంచలన ప్రపంచాన్ని ప్రేక్షకుల మధ్యకి వదిలిన నిజంగా గొప్ప సంచలన దర్శకుడు బాబీ గారు ఈ రోజున మనతో ఇంతసేపు గడపడం, ఇన్ని అమూల్యమైన ఆసక్తికరమైన విషయాలన్నీ మనతో పంచుకోవడం, ఇట్స్ రియల్లీ గ్రేట్ మూమెంట్ ఫర్ ఐ డ్రీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్.